హాయ్ ఫ్రెండ్స్, కిల్లర్ సూప్ కొంకణా సేన్ శర్మ, మనోజ్ వాజ్పేయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్లో తాయిజీ షిండే, మలయాళ నటుడు లాల్, నాజర్ మరికొన్ని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. తన భర్తని మోసం చేస్తూ ఎలాగైనా సరే తన బావగారి ఆస్తి కొట్టేసి హోటల్ పెట్టాలనుకుంటున్న స్వాతి అలియాస్ మనీషా కొయిరాలా ప్లాన్స్ అన్నీ ఏమయ్యాయి? ఆమె ఎటువంటి ఎత్తులు వేసి బావగారిని భర్తని మోసం చేసింది, అలాగే ఆమె ప్రియుడు ఉమేష్కి ఈ కథకి సంబంధం ఏంటి అన్నది వెబ్ సిరీస్ యొక్క ప్రధాన కథ. విశేషం ఏంటి అంటే ఇది తెలంగాణలో నాగర్ కర్నూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. స్వాతి రెడ్డి తన లవర్తో హాయిగా గడపడం కోసం ఆమె భర్త సుధాకర్ రెడ్డిని ఏం చేసింది అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో జరిగిన ఈ నిజ సంఘటన ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ని తీశారు. దర్శకుడు ఈ వెబ్ సిరీస్ని చాలా స్లోగా చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా ముళ్ళు విప్పుకుంటూ ఒక్కొక్క దగ్గర మనకి అసహనం కలిగించినా సరే ఇంట్రెస్టింగ్గా తీస్తూ క్లైమాక్స్ వరకు కూడా ప్రేక్షకులకి ఎప్పుడు స్వాతి దొరికిపోతుందా అంటూ ఇంట్రెస్ట్ కలిగిస్తూ చివరి వరకు ముడి విప్పకుండా సస్పెన్స్ను కొనసాగిస్తూ చక్కగా తీశాడు వెబ్ సిరీస్ని. కొన్ని భయానక సంఘటనల్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు దర్శకుడు. అలాగే కొన్ని హత్యలు, కొన్ని ప్రమాదాలను కూడా తెర మీద చక్కగా చూపిస్తాడు. కానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో కొంకణా సేన్ శర్మ, వాజ్పేయి ఆకట్టుకుంటారు. వెబ్ సిరీస్ పూర్తయ్యేసరికి చూసిన విజువల్స్ మనల్ని కట్టి పడేస్తాయి. ముఖ్యంగా ఏరియల్ షాట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అలాగే కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి కూడా. తెలుగు డబ్బింగ్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్కి చక్కటి డబ్బింగ్ చేశారు. చాలా రోజుల తర్వాత డబ్బింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్టున్నారు. కొంకణా సేన్ శర్మ యాక్టింగ్ హైలైట్ ఈ వెబ్ సిరీస్కి. 8 ఎపిసోడ్లో ఆవిడ యాక్టింగ్తో చంపేసిందని చెప్పొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ముద్దు సీన్లు ఉంటాయి, కానీ మరి అసభ్యకరమైన సన్నివేశాలు అయితే లేవు. విభిన్నమైన గెటప్లో మనోజ్ వాజ్పేయి చాలా బాగా నటించాడు. 2 షేడ్స్ని తెర మీద బాగా చూపించాడు. అలాగే నాజర్, తుప్పాలి క్యారెక్టర్ పోషించిన పోలీస్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. కీర్తిమ పాత్రలో మలయాళ నటి బిర్యానీ సినిమాలో అద్భుతంగా చేసిన నటి బాగా చేసింది. ఆవిడ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. కొంచెం స్లోగా సాగినా సరే ఫెంటాస్టిక్ వెబ్ సిరీస్ ఇది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఆర్ట్ డైరెక్షన్, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్లో వచ్చే టైటిల్ దేనికదే వెరైటీగా ఉంటూ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడండి. చిన్నపిల్లలు మేకప్ ఎఫెక్ట్స్కి కొంచెం భయపడతారు, కానీ ఖచ్చితంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ని ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?